హలో అండి అందరికీ. ఈరోజు ఆకుకూర పప్పు తయారు చేసే విధానం చెప్తాను. ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న పెసరపప్పు, దాంట్లోకి చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టమాటాలు వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న ఆకుకూరను వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మామిడికాయ, 1/2 టీ స్పూన్ పసుపు, కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత సరిపోయేంత సాల్ట్ వేసుకొని స్మాష్ చేసుకొని సరిపోయేంత చింతపండు రసం వేసుకొని తిరగమాత కోసం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. ఆ తిరగమాత పప్పులో వేసుకుంటే రెడీ అయిపోతుంది. సైడ్ డిష్ కోసం మనం హాఫ్ బాయిల్ ఎగ్ అయితే వేస్తున్నాం. ఇలా ఎగ్ని మనం షేక్ చేసి వేస్తే బాగా వస్తుంది ఎగ్ అనేది. ఇంకా సరిపోయేంత ఉప్పు, పసుపు వేసుకొని కారం వేసుకొని తిప్పేస్తే అంతే. ఇంకా మనం అన్నంలో పప్పు కలుపుకొని హాఫ్ బాయిల్ ఎగ్ నంచుకొని తింటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది.